ప్రియులారా, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడిన మహాబబులోను వేశ్య అయితే అమెరికా లేదా రోమ్ అని చెప్తారు కదా. అసలు ఆ రెండు కాదు. ఎందుకంటే రోమ్ అనేది చూసుకుంటే దాంట్లో ఉన్న మతం రోమన్ క్యాథలిక్ మిషన్, అది క్రిస్టియానిటీ బేస్డ్ రిలీజియనే. ఎందుకంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే వ్యక్తి దానికి చెందినవాడే. వాళ్ళకే పేతురు వాక్యం బోధించినప్పుడు వాళ్ళు రక్షణ పొందుతారు. అది క్రిస్టియన్ రిలీజియన్షిప్లో నుండే వచ్చింది. రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది వాళ్ళు క్రీస్తుని గుర్తిస్తారు. అలాగే క్రీస్తుతో పాటు మరియ కూడా పూజార్హురాలని చెప్తారు. అది ఇప్పుడు ఆ చట్టం కూడా పోయింది, పోపు వచ్చి తీసేసాడు. కాబట్టి ఇది గుర్తించుకుని ఈ రెండు దేశం, అమెరికా అంటే క్రిస్టియన్ దేశం, అది కూడా అవదని గుర్తించుకోండి. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ ఏంటంటే ఒక మాట ఉంటుంది. ఏంటంటే క్రీస్తు 4వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు శరీరధారిగా వచ్చాడని క్రీస్తు విరోధి అనేవాడు ఒప్పుకోవడం అని చెప్పి, ఈ రోమ్ అండ్ అమెరికా వాళ్ళు క్రిస్టియన్సే. వాళ్ళు క్రీస్తు శరీరధారిగా వచ్చారని ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు క్రీస్తు విరోధులు అవ్వరు. ఇంకా మనం ఆది కాండంలో మనం ఇస్సాకుని ఇష్మాయిల్ పరిహసించడం చూస్తాం. అప్పుడు సారా వెళ్ళగొడితే అప్పుడు దేవదూత హాగర్కి ప్రత్యక్షమై ఇతను అడవి గాడిద, 16వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. ఇతను అడవి గాడిద వంటి మనుషుడు, ఇతను చెయ్యి అందరి చెయ్యి ఇతనికి విరోధంగా ఉంటుందని. అదే అలాగే పౌలు కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో అదే చెప్పాడు. శరీరంను బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని అలాగే హింసించాడో ఇప్పుడు అదే జరుగుద్దని. అంటే ఇష్మాయేలీలకి ఇశ్రాయేలీలకి యుద్ధం ఉంటుంది. క్రీస్తు విరోధి వాళ్ళలో నుండే వస్తాడు అనేది పౌలు అక్కడ చెప్పాడు. కాబట్టి ఇష్మాయేల్ ఆరిజిన్ కనుక మనం చూస్తే వాళ్ళు అరేబియన్ పెనిన్సులా అనే కాంటినెంట్కి చెందినట్టుగా గూగుల్లో గట్రా మనం చూస్తాం. ఆ అరేబియన్ పెనిన్సులాలో మొత్తం 7 దేశాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన దేశాలుగా పిలువబడేది సౌదీ అరేబియా అండ్ ఖతార్ వాళ్ళు ఏంటంటే టెర్రరిస్ట్కి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అదొకటి. అయితే సౌదీ అరేబియాలో అసలు సిసలైనటువంటి ఇష్మాయేలు సంబంధికులు అందులోనే ఉన్నారు. కాబట్టి క్రీస్తు విరోధి అనేవాడు దాని నుండే రావాలి. కాబట్టి లేదా ఒకవేళ అటు ఇటు అయితే ఖతార్ నుండి రావాలి. ఈ రెండిట్లో తప్పితే క్రీస్తు విరోధి ఇంకెందుట్లో నుండి రాడు. మిగతా అన్ని క్రిస్టియానిటీకి సంబంధించినయే. అందరూ క్రీస్తుని ఒప్పుకుంటారు, శరీరధారిగా వచ్చారని. వీళ్ళు మాత్రమే ఒప్పుకోరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని వాడు అతి త్వరలో రానై ఉన్నాడని, ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా ఈ యుద్ధాలు అందుకే జరుగుతున్నాయని గుర్తించి వాడు వచ్చినప్పుడు వాడు అందరినీ మోసపుచ్చాడని, వాడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి అందరి గురించి అబద్ధం చెప్పి మోసపుచ్చుతాడని గమనించుకుని వాడి మాయల్లో ఎవరు చిక్కుకోకుండా ఉండాలని ప్రభువైన యేసునామమున హెచ్చరిస్తున్నాను.